హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు ఆస్కాయ్ ఎపిసోడ్. ఎవ్రీ వీకెండ్ మన ఛానల్లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే ఉంటుంది. సో వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో ఈ వీక్ చూసుకుంటే కూడా మనకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో వాటన్నిటి కూడా ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీన్ జనాస్ అడుగుతున్నారు, బ్రో ప్లీజ్ టెల్ మీ బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ ఓన్లీ 4K వీడియో ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్. ఐ డోంట్ ప్లే గేమ్స్, ఐ యూస్ అప్లికేషన్స్ లైక్ FL స్టూడియో. మై బడ్జెట్ ఈస్ 60K. సో 60Kలో చూసుకుంటే మనకు 4K వీడియో ఎడిటింగ్కి ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. బట్ 60K ఎబోన్ అయితే పెట్టుకోండి. సో ఎబో పెట్టుకుంటే మనకు ఇంకా 4K వీడియో రెండరింగ్ అండ్ ఎడిటింగ్ అనేది కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్తాను, స్పెక్స్ ఇవి ఉండేలాని అయితే చూసుకోండి. i7 9th జనరేషన్ లేదా 10th జనరేషన్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి. లేకపోతే మీరు Ryzen 7 3rd జనరేషన్ 4th జనరేషన్ ఉన్నా కూడా ఓకే. అండ్ 512GB SSD ఉండేలా చూసుకోండి. 512GB అనే కాదు, SSD ఉండేలా చూసుకోండి మెయిన్గా. అండ్ 16GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ 8GB ర్యామ్ ఉన్నా కూడా వచ్చాక ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. అండ్ NVIDIA 1650 ఉండేలా చూసుకోండి. సో ఈ స్పెక్స్ ఉంటే మనకు 4K వీడియో రెండరింగ్ అనేది కొంచెం ఫాస్ట్ అండ్ స్మూత్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు నితిన్ అడుగుతున్నారు, అన్న నువ్వు టెలిగ్రామ్లో ఏదైనా సెల్లింగ్ పెట్టినప్పుడు నేను ఎలా కాంటాక్ట్ చేయాలి? సో నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో చూసుకుంటే నేను మన ఛానల్లో రివ్యూ చేస్తాను కదా ప్రోడక్ట్స్, వాటన్నిటికి కూడా అక్కడ సేల్ అయితే చేస్తుంటాను. సో నేను సేల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇమేజ్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ నా టెలిగ్రామ్ ఐడి కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తాను, నా పర్సనల్ ఐడి. సో డైరెక్ట్గా నాకు అక్కడ మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. సో కంప్లీట్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ నేను అయితే మెన్షన్ చేస్తాను. సో పోస్ట్ పెట్టగానే విత్ ఇన్ మినిట్స్లోనైతే పర్చేస్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఓన్లీ ఒకటే ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో 25,000+ సబ్స్క్రైబర్స్ వరకు అయితే ఉన్నారు. సో పెట్టగానే ఇలా ఫాస్ట్గానే అయితే అయిపోతుంది. సో ఎవరైతే అలర్ట్గా ఉంటారో మన డీల్స్ ఛానల్లో వాళ్ళకైతే ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను కూడా ఫస్ట్ ఎవరైతే మెసేజ్ పెడతారో వాళ్ళకే మెయిన్ ప్రయారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అందుకే సో యాక్టివ్గా ఉండండి డీల్స్ ఛానల్లో. సో చాలా మంచి ప్రైసెస్లో ఇస్తాను. సో నిన్న చూసుకుంటే OnePlus Bullet Z బేస్ ఎడిషన్ అయితే సేల్ చేశాను. 2000 రూపీస్ది 1500 రూపీస్లో అయితే సేల్ చేశాను. సో జస్ట్ నేను రివ్యూ చేస్తాను అంతే. సో వాటిని కొన్ని రోజులు యూజ్ చేసి రివ్యూ చేస్తాను అంతే. సో మొత్తం బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటాయి. సో అన్ని ప్రోడక్ట్స్ని కూడా నేను అలానే తక్కువ ప్రైసెస్లో సేల్ అయితే చేస్తుంటాను. మన ఛానల్లో రివ్యూ చేసిన మొబైల్ ఫోన్స్ కానీ, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్, పవర్ బ్యాంక్స్ అన్నిటిని కూడా అలానైతే సేల్ చేస్తుంటాను. అండ్ కొరియర్ కూడా నేనే మీకు పార్సల్ పంపిస్తాను. సో ఫ్రీ కాస్ట్లో. సో అందుకే మన డీల్స్ ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆఫర్స్ మీకు మంచి మంచి ఆఫర్స్ని అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా మన ప్రోడక్ట్లో మన ఛానల్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ కూడా అక్కడైతే నేను తక్కువ ప్రైజెస్లో సేల్ అయితే చేస్తుంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే టెలిగ్రామ్కి వెళ్ళి డైరెక్ట్ తెలుగు టెక్ టీవీ డీల్స్ని సెర్చ్ చేసిన వస్తుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు రామ్కే అంజూరి అడుగుతున్నారు, చాలాసార్లు అడిగాను కూడా రిప్లై లేదు. ఫ్లిప్కార్ట్లో కొన్న టీవీ, ఏసీ, ఫ్రిడ్జెస్ రిపేర్కి వస్తే ఎలా వారంటీ క్లెయిమ్ చేయాలి? సో చాలా మంచి క్వశ్చన్ అండ్ చాలా యూస్ఫుల్ క్వశ్చన్ కూడా ఇది. సో చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ అయితే చేస్తున్నారు. బట్ అలా పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్కి ఏమన్నా ఇష్యూస్ వస్తే ఎలా అంటే, సో ఫస్ట్ థింగ్ మనకు వారంటీ అయితే ఉంటుంది. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా దానికి ఒక వారంటీ అయితే ఉంటుంది, బ్రాండ్ వారంటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొన్నాను అనుకోండి, డెల్ కానీ, HP కానీ. సో ఆ బ్రాండ్ మనకు 1 year 2 years ఇలా వారంటీ అయితే ఇస్తుంది. సో మనం ల్యాప్టాప్ కొనగానే రిటర్న్ పీరియడ్ ఉంటుంది కదా. సో ఎలక్ట్రానిక్స్కి అయితే 10 days 15 days అయితే ఉంటుంది. సో రిటర్న్ పీరియడ్ లోపు మీరు ఏమైనా ఇష్యూస్ని నోటీస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళైతే ఇష్యూస్ని డయాగ్నోస్ చేసి రిజాల్వ్ చేస్తారు. లేకపోతే రిప్లేస్మెంట్ ఆర్ రిఫండ్ అయితే జరుగుతుంది. ఒకవేళ రిటర్న్ పీరియడ్ అయిపోయింది అనుకోండి, సో బ్రాండ్ ఉంటుంది కదా. సో డైరెక్ట్గా మనం బ్రాండ్కి అయితే కాల్ చేయొచ్చు. డెల్ అయితే డెల్, HP అయితే HP. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఆ బ్రాండ్కి మీరు కాంటాక్ట్ చేసి సో మీ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ అవన్నీ చెప్తే వాళ్ళైతే మీకు హెల్ప్ అయితే చేస్తారు. సో మీరు ఆ సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకెళ్తే ప్రోడక్ట్ యొక్క ఇష్యూ అయితే సాల్వ్ చేస్తారు. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు డైరెక్ట్గా మీకు ఫ్లిప్కార్ట్ కూడా కాల్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ కాల్ చేస్తే వాళ్ళు బ్రాండ్ నెంబర్స్ అవన్నీ, బ్రాండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అలా కూడా మీరు అయితే బ్రాండ్స్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఫ్లిప్కార్ట్లో ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూసివ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ అవి. సో మొబైల్ ఫోన్స్ చూసుకుంటే కంప్లీట్ మొబైల్ ఫోన్ ప్రొటెక్షన్ ఉంటుంది, ల్యాప్టాప్స్కి ఉంటుంది, టీవీస్కి, చాలా ప్రోడక్ట్స్కి అయితే ప్రొటెక్షన్
ప్రొటెక్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి, వాటికి కొంచెం ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది మనము. సో మనం ఎక్స్ట్రా పే చేసి ఆ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఉందనుకోండి ప్రొటెక్షన్ ప్లాన్. సో ఆ 1 year లోపు ఆ ప్రోడక్ట్కి ఏమైనా కూడా సో ఫ్లిప్కార్ట్ వాళ్ళే మన ఇంటికి వచ్చి ఆ ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళి సో ఆ రిపేర్ చేసి మళ్ళీ మనకైతే డెలివర్ చేస్తారు. సో ఇది ఎక్స్ట్రా మనమైతే పే చేసి ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్ ఫోన్స్ అయితే మనకైతే డిస్ప్లే బ్రేక్ అయిపోయినా కూడా వాళ్ళైతే ఫ్రీ ఆఫ్ ఛార్జ్లో మనకైతే రిప్లేస్ అయితే చేసి ఇస్తారు మొబైల్ ఫోన్స్ని. కాకపోతే కొంచెం ఛార్జెస్ అయితే పడతాయి మనకు, 500 రూపీస్ సంథింగ్ ఇలా ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇలానైతే ఉంటుంది మనకు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకుంటే మాత్రము ఫ్లిప్కార్ట్కి కాంటాక్ట్ అవుతే ఫ్లిప్కార్ట్ వాళ్ళే పికప్ అండ్ డెలివరీ అయితే చేస్తారు రిపేర్ చేసి. ఒకవేళ మీరు స్పెషల్ ప్లాన్ ఏం తీసుకోకపోతే ప్రొటెక్షన్ ప్లాన్ డైరెక్ట్గా మనకు బ్రాండ్ వారంటీ ఉంటుంది కదా, సో బ్రాండ్ కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్ కాల్ చేసినా కూడా వాళ్ళైతే బ్రాండ్ యొక్క డీటెయిల్స్ ఇస్తారు. మీరు బ్రాండ్ని అప్రోచ్ అయ్యి మీ ఇష్యూని అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు వారంటీ అయితే ఇలానైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు బిఎస్కే ఫ్యాక్స్ అడుగుతున్నారు, మంచి సెకండ్ హ్యాండ్ గ్యాడ్జెట్స్ ఎక్కడ దొరుకుతాయి, అలానే మనం మొబైల్లో కొంచెం బాగా ఫొటోస్ రావడానికి ఒక మంచి యాప్ చెప్పండి ప్లీజ్. సో మంచి గ్యాడ్జెట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే సెకండ్ హ్యాండ్లో నేను చెప్పాను కానీ రిన్యూడ్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. సో మనకి అమెజాన్లో చూసుకుంటే రిన్యూడ్ ప్రోడక్ట్స్ అని చాలా ఉంటాయి. రీసెంట్గా చూసుకుంటే నేను నోకియా 6.1+ మొబైల్ అయితే కొన్నాను 5,000 రూపీస్లో. సో అట్లా మనకు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ ఇవాళ చూసుకుంటే నేను ఒక మౌస్ని అయితే పెట్టాను రిన్యూడ్, సో 250 రూపీస్ సంథింగ్లో పెట్టాను. అది మనకు 600 రూపీస్ అయితే ఉంటుంది, వైర్లెస్ మౌస్ లాగిటెక్ది. సో ఇట్లా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో రివ్యూస్ చెక్ చేసి మీరు అమెజాన్ నుండి అయితే రెన్యూడ్ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేయవచ్చు. మనకు సేమ్ సెకండ్ హ్యాండ్ ప్రైస్లోనైతే వస్తాయి. సో నేను సజెస్ట్ చేసేది మాత్రం రిన్యూడ్ ప్రోడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ వచ్చాక మ్యాక్సిమం ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. ఒకవేళ ఇష్యూస్ ఉంటే మీరు రిటర్న్ కూడా చేయవచ్చు వాటిని. అండ్ మంచి ఫొటోస్ రావడానికంటే నా సజెషన్ ఏంటంటే రాగా ఇమేజెస్ తీసి స్నాప్సీడ్ అని ఒక యాప్ ఉంటుంది, స్నాప్సీడ్లో ఎడిటింగ్ చేయండి. సో మనకు చాలా బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. సో మనకు వచ్చిన కలర్ గ్రేడ్స్ ఇవ్వచ్చు, బాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేనైతే స్నాప్సీడ్ని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ మనకు భోగేశ్వరరావు అడుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ట్రిప్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అట్ వాట్ ఏజ్? ఫస్ట్ ట్రిప్ అంటే సో నేను నా బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడు వైజాగ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం కలిసి, ఒక 4-5 days ట్రిప్. సో మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అది. అండ్ నార్మల్గా ట్రిప్స్ అంటే ఫ్యామిలీస్తో తిరుపతి, షిరిడి ఇలాంటివి అయితే చిన్నప్పటి నుండి వెళ్ళాను. బట్ ఫ్రెండ్స్తో చూసుకుంటే మాత్రం ఫస్ట్ నేను వైజాగ్ అయితే వెళ్ళాను. అది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు Q&A కూడా చేశాను వైజాగ్లో. సో అది మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు సునీత అడుగుతున్నారు, మీడియాటెక్ G95 స్నాప్డ్రాగన్ 720G లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం విచ్ ఇస్ బెటర్? సో మీడియాటెక్తో కంపేర్ చేస్తే నేనైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ని అయితే కొంచెం రికమెండ్ అయితే చేస్తాను. సో మీరు లాంగ్ టైమ్ స్టేబిలిటీ కోసం మాట్లాడితే సో మనకు ఎక్కువ హీట్ అవ్వవు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్, అండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు స్టేబుల్గా ఉంటుంది. సో మీడియాటెక్ ఏంటంటే కొంచెం ఓవర్ హీట్ అవుతుంది, ఒక 1 hour 2 hours గేమ్స్ ఆడగానే హెవీ యూసేజ్ చేయగానే సో కొంచెం థ్రాట్లింగ్ అయ్యి పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. సో లాంగ్ రన్లో చూసుకుంటే మాత్రం నేనైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ని కొంచెం ఎక్కువగా రికమెండ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు దిలీప్ కుమార్ అడుగుతున్నారు, బ్రో నాకు అండర్ 20Kలో ఒక బెస్ట్ గుడ్ ఫోన్ చెప్పు బ్రో. చాలా మంది అడుగుతున్నారు 20,000 అండర్లో ఒక బెస్ట్ ఫోన్ సజెస్ట్ చేయమని చెప్పేసి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సామ్సంగ్ M51 అయితే నేను రికమెండ్ చేస్తాను. సో అది మనకు ఇప్పుడు 22,000 అలానైతే ఉంది, 22,500. బ్యాంక్ ఆఫర్స్ మనకు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి ఆ ఫోన్ మీద ఎప్పుడైనా కూడా. సో 20,000 అయితే రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ చేయండి, ఆఫర్ వచ్చినప్పుడు ఆ ఫోన్ అయితే మీరు 20,000 అయితే కొనండి. సో 20,000 పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ డీల్ మనకు సామ్సంగ్ M51. సో నేనైతే ఆ ఫోన్నే సజెస్ట్ చేస్తాను. కెమెరాస్ కానీ, డిస్ప్లేస్ కానీ, బ్యాటరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఆల్రౌండర్ ఫోన్. సో M51 అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు హరీష్ అడుగుతున్నారు, సాయి అండర్ 15K గేమింగ్ స్మార్ట్ ఫోన్ చెప్పు బ్రో. సో 15K అంటే రియల్మీ 7 తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొక 1000 యాడ్ చేసుకుంటే మనకు అక్కడ మోటో One Fusion Plus ఉంది. అండ్ ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకోగలిగితే మనకు పోకో X3 ఉంది. సో ఈ ఫోన్స్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు, గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే. అండ్ నెక్స్ట్ మనకు ఆనంద్ అడుగుతున్నారు, బ్రో ఇఫ్ యూ హ్యావ్ 10,000 ఇన్ యువర్ హ్యాండ్స్ విచ్ మొబైల్ యూ విల్ బై వన్ సింగిల్ పిక్? సో వన్ సింగిల్ పిక్ అంటే రీసెంట్గా మనకు రియల్మీ 6 10,000లో వచ్చిండే ఆఫర్స్లో. సో నేనైతే రియల్మీ 6 మా రిలేటివ్స్కి ఒక 3-4 మెంబర్స్కి అయితే రికమెండ్ చేశాను పర్చేస్
పర్చేస్ చేయించాను. నేనున్నా కూడా రియల్మీ 6 తీసుకునేవాడిని. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకు నేను పోకో M2 అయితే తీసుకుంటాను. మనకు ఆఫర్స్ ఏం లేవు కాబట్టి పోకో M2 నేనైతే 10,000 రేంజ్లో అయితే రికమెండ్ చేస్తాను అండ్ నేనైనా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు సునీత అడుగుతున్నారు, రియల్మీ 7 మీ నార్జో 20 Pro, పోకో M2 Pro విచ్ ఈస్ బెస్ట్ ఫోన్? సో ఈ 3 ఫోన్స్లో చూసుకుంటే నేను పర్సనల్గా పోకో M2 Proని రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ 7, నార్జో 20 Pro కూడా బెటరే. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అంతా మెయిన్ ప్రయారిటీ అయితే నార్జో 20 Proకి వెళ్ళండి, లేకపోతే రియల్మీ 7 తీసుకోండి. కెమెరాస్ అంతా కూడా కొంచెం రియల్మీ 7లో బెటర్ ఉంటాయి. సో ఫస్ట్ పోకో M2 Pro, సెకండ్ రియల్మీ 7 అండ్ థర్డ్ నార్జో 20 Pro. మనకు సాయి సనీత్ అడుగుతున్నారు, బెస్ట్ కెమెరా అండర్ 60K ఫర్ షూటింగ్ డ్యాన్స్ వీడియోస్. సో 60Kలో బెస్ట్ కెమెరా అంటే కెనాన్ 200D తీసుకోండి. మనకు దాంట్లో ఫోకసింగ్ అనేది బాగుంటుంది. సో మీరు డ్యాన్స్ వీడియోస్ చేస్తూ అంటున్నారు కాబట్టి మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో కెనాన్ 200D తీసుకోండి, మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్గా ఇంకొకటి, మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్న వీడియో, సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పవచ్చు. సో నేను ఆ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ అయితే చేశాను. సో మీరు గెస్ట్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ ఏంటో. ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ నేను 26,000లో పర్చేస్ చేశాను. సో మీరు ఏం ప్రోడక్ట్ అని గెస్ట్ చేస్తున్నారో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఒక 2 డేస్లో దీనికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. సో అప్పుడు నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తాను. సో చాలా రిక్వెస్టెడ్ వీడియో. మన తెలుగులో చూసుకుంటే అసలు దీనికి సంబంధించిన వీడియోస్ అయితే లేవు. అండ్ మనం ఇంగ్లీష్ అండ్ హిందీలో చూసుకుంటే కూడా చాలా తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మనకు మంచి బడ్జెట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇది. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వస్తుంది అండ్ ఇంకా టెస్ట్ కూడా చేస్తున్నాను. సో రివ్యూస్ కూడా వస్తాయి. సో కొంచెం వెయిట్ చేయండి. ఏం ప్రోడక్ట్ గెస్ట్ చేసి కూడా కింద కమెంట్స్లో అయితే చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.